రాత్రికి రాత్రి ఒక బస్సు అయితే అసలు కనపడకుండా పోయింది. అసలు ఆ బస్సు ఎలా కనపడకుండా పోయిందో కానీ ఎవరు అయితే కనిపెట్టలేకపోతే పోయినరు. చైనాలో కూడా ఇప్పటికి కూడా అదైతే ఇంకా అయితే సాల్వ్ అయితే కాని కేసు ఇది. సో బస్ నెంబర్ వచ్చేసరికి రూట్ నెంబర్ 375. ఇప్పటికి కూడా ఈ బస్ ఎలా మిస్ అయింది ఇదన్నీ అయితే ఎవరు అయితే కనిపెట్టలేకపోయినరు. అండ్ బస్ దొరికింది కానీ అది దాని మధ్యలో ఎలా కాలువలోకి పోయింది ఇవన్నీ అయితే ఎవరికైతే తెలియదు. ఈ స్టోరీ జరిగి 30 years అయినా కానీ ఇప్పటికి కూడా అది ఒక మిస్టరీ లాగే అయితే మిగిలిపోయింది. ఎన్నో సాల్వ్ కానీ మిస్టరీ కేసెస్లో ఈ 375 బస్ కేసు కూడా అయితే ఉంది. హలో ఫ్రెండ్స్, నేను మీ దత్తుసాయిని. ఇంకా ఈ రోజు అయితే మన లాగ్ వీడియో కాకుండా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వీడియో అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంటే అది ఏంటంటే చైనాలో జరిగిన ఒక హాంటెడ్ స్టోరీ గురించి. అది 1995లో చైనాలో జరిగిన ఒక బస్ ఇన్సిడెంట్. ఈ బస్ నెంబర్ వచ్చేసరికి 375. ఇంకా ఇక్కడది బస్సులో అసలు ఏం జరిగింది, అసలు ఆ మిస్టరీ ఏంది, అంటే ఎప్పటి నుంచో చైనాలో ఉన్న ఈ మిస్టరీ ఇప్పటికి కూడా అయితే సాల్వ్ అయితే కాలేదు. ఈ మిస్టరీ అసలు వెనకాల అసలు ఏం జరిగింది, అసలు ఈ మిస్టరీ ఫుల్ స్టోరీ ఏంది మొత్తం అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇంకా ప్రతి ఒక్క వీకెండ్ అయితే ఇలాగా ఒక మంచి కాంటెంట్ మీద అయితే వీడియోస్ అయితే వస్తాయి, ఫ్యాక్ట్ వీడియోస్. మీరు ఏ కాంటెంట్ మీద అయితే ఒక వీడియో కావాలనుకుంటారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఆ కాంటెంట్ మీద అయితే మాత్రం నెక్స్ట్ అయితే మాత్రం వీడియో అయితే చేస్తా. అండ్ మీకు ఏదైనా మంచి టాపిక్ కానీ లేకపోతే ఏదైనా ఒక మిస్టరీస్ గురించి కానీ ఏదైనా మీకు తెలిసిన వాటి గురించి ఉంటే కామెంట్ అయితే చేస్తే నేను వాటి గురించి రీసెర్చ్ చేసి నేనైతే వాటి గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తాం. అసలు 1995లో అసలు ఆ బస్సులో ఏం జరిగింది మొత్తం అయితే ఇంకా ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కొత్తగా కానీ విజిట్ చేస్తుంటే వీడియోకి లైక్ చేసి వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీకెండ్ అయితే ఇలాంటి మంచి మంచి టాపిక్స్ గురించి అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే చైనీస్ క్యాలెండర్ ప్రకారం 7th month అక్కడ నరక ద్వారాలు స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని అక్కడైతే ఒక నమ్మకం. అండ్ ఇక్కడైతే మాత్రం ఈ మంత్ మొత్తం మీద వాళ్ళు వాటి గురించే మాట్లాడుకుంటా ఉంటారు, వాటి గురించే చర్చించుకుంటా ఉంటారు. ఇంకా న్యూస్ ఛానల్స్ న్యూస్ పీపుల్ మొత్తం కూడా దీన్నే ఈ స్టోరీస్నే కవర్ చేస్తూ ఉంటారంట. అంటే వేరే స్టోరీస్ ఏది కూడా కవర్ చేయరు. అక్కడ జరిగిన ఈ 1 monthలో జరిగే స్టోరీస్ మొత్తమే అయితే అక్కడైతే కవర్ చేస్తూ ఉంటారంట. అంటే నరక ద్వారాలు తెరుచుకున్న కానీ నుంచి మళ్ళీ క్లోజ్ అయ్యేదాకా దీని గురించి మొత్తం అక్కడైతే టాపిక్ అయితే జరుగుతూ ఉంటుంది. అలాగా ఒక స్టోరీ కూడా అయితే ఉంది. November 14, 1995లో ఒక ఇన్సిడెంట్ అయితే ఇలాంటిది ఒకటి జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఇంకా బస్ నెంబర్ 375. ఈ బస్ స్టోరీ చాలా వింతగా ఉంటుంది. ఇంకా మొత్తం స్టోరీలో అయితే మీరే తెలుసుకుందరు. ఇంకా ముందు స్టోరీలోకి వెళ్ళి చూసుకుంటే యువాన్ వీల్స్ నుంచి యువాన్ వీల్స్ కి ఒక బస్ అయితే ట్రావెల్ చేస్తుంది. లాస్ట్ బస్ అది నైట్ పూట. ఆ బస్సు వెళ్ళే దోవ అయితే మాత్రం ఫార్గన్ వీల్స్. ఈ రూట్ లో అయితే ఆ బస్సు అయితే వెళ్తూ ఉంటుంది. సో ఈ పోయేటప్పుడు అయితే ఇంకా లాస్ట్ బస్సు అది ఆ లాస్ట్ బస్ కావడంతో దాంట్లో పెద్ద జనాలు ఉండరు. ఒక మేల్ డ్రైవర్ అంతేకాకుండా ఫీమేల్ కండక్టర్. ఇంకా ఒక బస్ స్టాప్లో అయితే ఒక నలుగురు పీపుల్ అయితే ఎక్కుతారు. దాంట్లో ఒక ముసలామె అంతేకాకుండా 2 లవ్ బర్డ్స్, ఇంకొకరేమో ఒక యంగ్ బాయ్. వీళ్ళైతే మాత్రం ఆ బస్సు ఎక్కుతారు. సో మొత్తం అయితే 4 ఆ బస్ ఎక్కి ఇంకా ట్రావెల్ అయితే చేస్తూ ఉంటారు. సో ఆ బస్ ఎక్కేటప్పుడు అయితే మాత్రం ఫుల్గా అయితే చీకటి, అంతేకాకుండా చాలా మంచుగా ఉంటుంది. అండ్ వాళ్ళు ఎవరు కూడా తెలియదు కాబట్టి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. అంటే కాన్వర్జేషన్ కూడా ఏముంటుంది కాబట్టి చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఎంత నిశ్శబ్దం అంటే ఇంకా బస్ సౌండ్ తెప్పించి ఏరే సౌండ్ అయితే అక్కడ ఉండదు. ఇంకా మీరే అర్థం చేసుకోండి ఏ రేంజ్ నిశ్శబ్దంగా ఉంటుందో. ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకు కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉండొచ్చు, నైట్ పూట ఎప్పుడో దగ్గర. ఇలాంటి ఇన్సిడెంట్ ఒకటి. సో ఆ ఇన్సిడెంట్ అయితే మాత్రం ఇంకా ఫుల్ చలిలో ఎవరికి మాటలు లేవు, ఏదీ లేదు. కాబట్టి ఇంకా అదే రూట్ అంతా కూడా ఫుల్గా అయితే మంచుతో అయితే కప్పేసింది. రూట్ కూడా అయితే సరిగ్గా కాని రావట్లేదు. అప్పుడు అయితే డ్రైవర్ అయితే ఈ రూట్లో అయితే సరిగ్గా లేదు, ఇంకో నెక్స్ట్ దావలో అయితే యూటర్న్ తీసుకుని ఇంకొక దావలో పోతామంటారు. అప్పుడు ముస్లాంకి అంతేకాకుండా ఇంకొక పర్సన్కి కూడా ఓకే అంటారు. కాకపోతే ఇద్దరు మ్యారీ కప్పులు ఉంటారు అన్నారు కదా, వాళ్ళు ఒప్పుకోరు. మాది కొద్దిగా ముందుకే పోతే మా స్టాప్ వచ్చేస్తుంది, అక్కడికి దింపేసి వెళ్ళిపోయినారు. సర్లే అని వాళ్ళు కూడా అయితే మాత్రం అక్కడ వాళ్ళని దింపేసి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఇంకా వీళ్ళిద్దరే ఉంటారు, వీళ్ళిద్దరు తప్పించి ఇంకెవరు ఉండరు. మళ్ళీ సేమ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఒక చిన్న నాయిస్ కూడా అయితే ఉండదు. నా బస్ ఇంజిన్ సౌండ్ తప్పించి ఎటువంటి సౌండ్ అయితే ఉండదు. మళ్ళీ సేమ్ అదే మనుషులు ఆ చలికి వణుక్కుంటా ఉంటారు వాళ్ళు అయితే. అలాగా బస్ ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు సడన్ గా బస్ ఎదురుగా ఎవరు ఒక ముగ్గురు అయితే బస్సు అది చేతులు ఊపి బస్ ఆపమని అయితే సైకిల్ అయితే చేస్తారు. సడన్ గా అయితే బస్సుని అయితే ఆఫ్ చేస్తారు. ఇంకా అప్పుడు ఇంకా బస్సులో ఉన్న ఆ ముసలామా ఇంకా ఒకటి ఇద్దరు అయితే సడన్ గా అయితే ఉలిక్కిపడి లేస్తారు. ఏమైందని చూస్తే ఆ ముగ్గురు వచ్చి బస్ ఆపుతారు. ఆ తర్వాత వాళ్ళు కూడా అయితే బస్సు ఎక్కుతారు. కాకపోతే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కొద్దిగా వెరైటీగా ఉంటుంది. అంటే రాజుల టైప్ ఇలా గెటప్ వేసుకున్నట్టు, అంతేకాకుండా ఒళ్ళంతా మట్టిగా ఎలాగో ఉంటుంది. అంతేకాకుండా మధ్యలో మనిషి అయితే మాత్రం అతను నిలబడి ఉండడు. వాళ్ళిద్దరం ఏమైనా చేతులు వేసి అంటే తాగినోడు ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు పడిపోతే ఎలా తీసుకొని వస్తారు అలాగైతే తీసుకొని వస్తారు. ఆ యువకుడికి అయితే మాత్రం అంతకైతే అదే ఆ పిల్లోడికి అయితే అంతకైతే ఏమనిపించదు. కాకపోతే ఆ ముసలాంకి అయితే మాత్రం కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుద్ది వాళ్ళని చూసి. వాళ్ళు కూడా అయితే ఆ బస్సు లాస్ట్ సీట్లు అయితే కూర్చుంటారు.
ఆ ముస్లాం అయితే మాత్రం ఆ కండక్టర్ ఉంటుంది, వీళ్ళు కొద్దిగా తేడా ఉండరు ఏంది ఇది ఇది అని. ఆమె ఏమంటుందంటే దగ్గరలోనే ఒక నాటకశాల ఉంది, దాంట్లో నుంచి వాళ్ళు ఏమైనా నాటకాలు చేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకునే ఓపికలాగా డైరెక్ట్ గా వచ్చేసినట్టు ఫీల్ అవ్వాల్సింది ఏం లేదని చెప్తామా. అయితే ఆ ముస్లాంకి అయితే మాత్రం లైట్ గా డౌట్ గా ఉంటుంది, ఏంది వీళ్ళిద్దరు కొద్దిగా వీళ్ళు ముగ్గురు కొద్దిగా తేడా ఉండరు అది ఇది అని కొద్దిగా లైట్ గా డౌట్ గా ఉంటుంది. తెలంగాణ ఇంకా అలాగా బస్సు అయితే మళ్ళీ రన్ అవుతా ఉంటది. ఇంకా అలా రన్ అవుతున్నప్పుడు కూడా మళ్ళీ సేమ్ నిశ్శబ్దంగానే వెళ్ళిపోతా ఉంటుంది, ఎవరికి మాట్లాడుకోరు, అందరూ సైలెంట్ గా ఉంటారు. ఆ ముస్లామా ఆ పిల్లోడు కూడా సైలెంట్ గా ఉంటారు, వెనకాల ముగ్గురు సైలెంట్ గా ఉంటారు. ఇంకా ఇంజిన్ సౌండ్ తప్పించి ఏం లేదు. పోతా ఉన్నప్పుడు కొంచెం దూరం పోయిన తర్వాత సడన్ గా ఒక పిల్లి అయితే ఎదురు వస్తుంది. అప్పుడు బస్ డ్రైవర్ సడన్ గా అయితే సడన్ బ్రేక్ చేస్తారు. ఆ ముస్లాం వచ్చి ఆ పిల్లోడు మీద అయితే పడుద్ది. ఆ తర్వాత నిదానంగా లేపి మళ్ళీ ఆ ప్లేస్ లో అయితే కూర్చొని పెడతారు. అక్కడైతే ఆడదాకా బాగానే ఉంటుంది. మళ్ళీ ఇంకా బస్ స్టార్ట్ అయ్యి మళ్ళీ తీసుకొని అయితే పోతారు. అండ్ ఇప్పుడు అయితే మాత్రం ఆ ముసలామె సడన్ గా వాడి మీద ఒక దెబ్బ వేస్తుంది. ఆ పాపం ఓడైతే మాత్రం ఆశ్చర్యంగా ఇలా చూస్తారు, ఎందుకు పుట్టింది అది ఇది అని. సో ఆ పిల్లోడు అయితే మాత్రం ఎందుకు పుట్టింది అనేది వాడికైతే అర్థం కాదు. అప్పుడు ఆ కండక్టర్ అందరూ అడుగుతారు ఎందుకు పుట్టింది అది అని. వీడు నా పర్సు సడన్ గా అయితే కొట్టేసిండు, నా పర్సు కానీ రావట్లేదు, వీడు నా పై పడినప్పుడు ఎలాగో తెలివిగా ఆ పర్సు తీసేసిండు, ఇప్పుడు ఆ పర్సు అయితే కాని రావట్లేదు అది ఇది అని గోల్ చేస్తామా. వాడేమో మన ఏదమ్మా నన్ను ఏమంట ఒక పాపము. కాకపోతే ఆమె అయితే వెళ్ళలేదు. అలాగే ఇలా చేసి ఇక్కడ దగ్గర పోలీస్ స్టేషన్ ఉంది, ఆ బస్సు ఆపని నేను అక్కడ తీసుకొని పోయి మేము నా పర్సు తెప్పించుకుంటాను ఆ బస్సు ఆపిచ్చి ఒక దగ్గర అయితే ఆపుతారు. పాప మా పిల్లోడు అయితే మాత్రం చాలా టెన్షన్ గా ఉంటాడు. ఏమైతే బస్సు దిగి చాలా ప్రశాంతంగా ఉండి ఊపిరి పీల్చుకుంటా ప్రశాంతంగా ఉంటది. పాప మా పిల్లోడికి అయితే ఏం అర్థం కాదు, ఏదో ఒక సంథింగ్ ఫీల్ తో అయితే చూస్తాడు. కానీ ఈమెకైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటది. అప్పుడైతే ఆమె అయితే ఒక నవ్వి ఆ పిల్లోడికి అయితే అంటది, ఏం భయపడకు, నేనే కావాలని అయితే నేను ఈ బస్సులో వచ్చి దింపేసా, అందుకు దింపినందుకు నువ్వు నాకు ట్యాంక్ చెప్పుకోవాలి అంటది. ఎందుకు ఆ ఊడికి అర్థం కాదు పాపం, ఏంది నన్నది ఇలా దింపింది, ఏం మాట్లాడుతుంది, ఇందుకేం పిచ్చా అది ఇది అనుకుంటాడు. కాకపోతే అప్పుడైతే ఆమె చెప్తుంది స్టోరీ. ఆ బస్సులో ఎక్కిన ముగ్గురు నార్మల్ పీపుల్ అయితే కాదు, వాళ్ళకి బోధ పిచాక్షులు ఇలాగైతే అంటది. ఎందుకంటే వాళ్ళకి కాళ్ళు లేవు, ప్రశాంతంగా వెనకాల కూర్చొని కాళ్ళు లేవు, వాళ్ళ ప్రవర్తన ఇదంతా తేడాగా ఉంది, కాబట్టి ఆ బస్ డేంజర్, అందుకని నిన్ను దింపాను అంటది. అప్పుడు కొద్దిగా బాగానే అనిపిస్తుంది, అంటే ఓకే మంచి ఆమె అది ఇది అని. కాకపోతే ఆ పిల్లడికి ఏమనిపిస్తుంది అంటే మరి ఆ బస్సులో ఉన్న కండక్టర్ డ్రైవర్ పరిస్థితి ఏంటి అనుకుంటారు. సర్లేని ఇద్దరు దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు, మేము ఇలా ఒక బస్ నుంచి వస్తున్నాం, దాంట్లో ఒక ముగ్గురు స్ట్రేంజర్స్ ఉన్నారు, వాళ్ళు మనుషులు లాగా లేరు, దయ్యాలు ఇలాగా అయితే అనిపిస్తుంది, కాకపోతే ఒక కంప్లైంట్ ఇస్తారు. కాకపోతే అలాగే ఇస్తే ఏ పోలీస్ స్టేషన్ లో అయినా పెద్ద పట్టించుకోరు కదా, ఈ కాలంలో దయ్యాలు అదేంది ఇదేందని పెద్ద పట్టించుకోరు. సో దానికన్నా అయితే ఆ కేసుని అయితే లైట్ గా తీసుకుంటారు. కానీ నెక్స్ట్ డేనే ఆ బస్సు అయితే కానరాదు, అంటే అసలు ఫార్కిన్ మిల్స్ కి అయితే ఆ బస్సు చేరుకోదు. అసలు ఆ బస్సు ఎలా పోయింది అది అనేది అప్పుడైతే ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. అప్పుడైతే ఈ కేసు ఇలా కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఆ బస్సు కానీ రావట్లేదని ఏది ఒక కంప్లైంట్ కూడా బయటకు వస్తుంది. అయితే వీళ్ళు పోలీసులు పెద్ద పట్టించుకోలేదని ఒక రూమర్ అయితే బయటకు వచ్చేస్తుంది. అప్పుడే ఒక సర్చ్ ఆఫీసర్ అయితే మాత్రం సర్చ్ టీం అయితే దానికైతే సర్చ్ చేయించి పెడతారు. అప్పుడైతే ఆ ఫార్కిన్ మిల్స్ నుంచి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఒక నదిలో అయితే ఆ బస్సు అయితే కానొస్తుంది. అసలు ఆ బస్సు 100 కిలోమీటర్ల దూరం, అంత దూరం అయితే ఆ బస్సు పోలేదు, దాంట్లో పోవడానికి పెట్రోల్ కూడా లేదు, ఇంకా మామూలుగా ఆ టైంలోకి పోలేదు. మరి అంత ఫాస్ట్ గా ఎలా పోయింది, మరి ఏ కెమెరాలలో కూడా ఎక్కడైతే రికార్డ్ కూడా అయితే కాలేదు. అంటే వీళ్ళు ముసలామా పిల్లోడు దిగిన వరకు అయితే మాత్రం బస్సు అయితే కెమెరాలో అయితే రికార్డ్ అయింది, కానీ ఆ తర్వాత నుంచి ఎలా పోయింది అనేది మాత్రం ఎవరికి రికార్డ్ అయితే కాలేదు, ఏ కెమెరాలో రికార్డ్ కాలేదు, ఎలా పోయిందో కూడా ఎవరికి తెలియదు. అని పోయి చూస్తే ఆ నదిలో అయితే ఉంటది. ఇంకా ఆ నదిలో అయితే ఒక మేల్ బాడీ, అంతేకాకుండా ఫీమేల్ బాడీ, అంతేకాకుండా ఇంకొక మేల్ బాడీ కూడా ఉంటుంది. అంటే మేల్ బాడీ వచ్చేసరికి డ్రైవర్, ఇంకొక ఆమె అయితే కండక్టర్, ఇంకొక బాడీ అయితే ఒక స్ట్రేంజర్ బాడీ కూడా అయితే ఉంటుంది. అసలు ఎలా వచ్చింది అవి కూడా అయితే ఆ బాడీస్ కూడా అయితే మాత్రం ఫుల్ గా డీకంపోజ్ అయిపోతాయి, ఆల్మోస్ట్ కుళ్ళిపోయి ఇలాగైపోయి ఉంటుంది. అంటే 1 or 2 days కి ఇంత డీకంపోజ్ అయితే కావని సైంటిస్టులు ఇలా అంటారు. లేకపోతే ఏదైనా ఒక కెమికల్స్ వాడి ఇలాగ చేసారు అని చెక్ చేస్తే అవి కూడా అయితే ఏముండవు. అసలు ఆ కేసు ఎవరికి అర్థమైతే కాదు, అసలు ఏంది ఇది ఎలా జరిగింది అది ఇది అని చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ ఎవరికి ఇంచు కూడా అయితే వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. అసలు ఇప్పటికి కూడా ఒక మిస్టరీ కేసు గానే ఉంది. అసలు ఆ బస్సు ఎలా వచ్చింది, అసలు ఆ మూడే వ్యక్తి ఎవరు, అసలు నిజంగానే పిశాచాలా అక్కడ అంటే ఆ బస్సు ఎక్కింది అని ఇది అని రికార్డ్ అయితే అవుతుంది. కానీ ఎవరికైతే మాత్రం ఇప్పటికి కూడా అంటే చైనాలో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికి కూడా ఎవరికి ఈ ఇన్సిడెంట్ గురించి ఇంకా అయితే ప్రాపర్ గా అయితే మాత్రం ముగిపోయి అంటే ఒక కంక్లూజన్ అయితే లేదు. ఎక్కడ వరకే ఎక్కడైనా ఇప్పుడు నేను చెప్పే స్టోరీ ఎంతవరకే, ఇంకా దీని తర్వాత ఏం జరిగింది అయితే ఇప్పటికి కూడా అయితే తెలియదు. అది మరి అది ఏమని అనుకుంటారు మీరైతే, అంటే ఎలా జరిగింది అది ఇదని. ఇంకా మూడో వ్యక్తి అంటే ఇంకో మూడో వ్యక్తి బాడీ కూడా దొరికింది అన్న కదా, ఆ మూడో వ్యక్తి అయితే ఒక ముగ్గురు ఎక్కిందో దాంట్లో మిడిల్ పర్సన్ ఉంటుంది కదా, అతన్ని కూడా అంతకుముందు అయితే అదే ఆ చైనాలో అయితే రూమర్స్ ఇది ఒక ఆ మూడో వ్యక్తి అతనే అని. అసలు మన ఇద్దరు ఎవరు, ఇది మరి ఆ కండక్టర్ ఎందుకు వాళ్ళ ముగ్గురు సపోర్ట్ చేసిందని, ఇట్లాంటి గురించి చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా అయితే ఆ బస్సు అయితే మిస్ అయిపోయింది. ఆ మిస్టరీ అయితే ఇప్పటికి కూడా ఆ 375 బస్సు మిస్టరీ అయితే ఇప్పటికి కూడా సాల్వ్ కాకుండానే
ఒక స్పేస్ లాగానే ఇప్పుడు కూడా అది నడుస్తూనే ఉంది. ఇంకా ఈ వీడియోలో టాపిక్ అయితే లాస్ట్ వరకు ఎవరైనా కానీ వీడియో చూస్తుంటే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కూడా అయితే కామెంట్ అయితే చేయండి. నేను ఏదైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోకి బెటర్ చేసుకుంటా. ఇంకా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మా నాలెడ్జ్ కానీ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఏ టాపిక్ మీ వీడియో కావాలైతే కామెంట్ అయితే చేయండి.